జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సినీ నటుడు అలాగే తన అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా పిలుచుకునేటటువంటి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లే. పవన్ కళ్యాణ్ అటు సినీ పరిశ్రమలో రాణించడమే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. మొదట పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు పవన్ కళ్యాణ్ను చాలామంది విమర్శించినారు, చాలామంది వెకిలి మాటలు మాట్లాడినారు. రాజకీయాలంటే సినిమాలు కాదు అంటానే అపహాస్యం చేశారు. కొంతమంది అయితే ఇంకొక 2-3 అడుగులు ముందు కూడా వెళ్ళిపోయినారు. 2-3 అడుగులు కాదు, ఇంకా చెప్పాలంటే చాలా దూరం వెళ్ళిపోయారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసి చాలామంది చాలా చులకనగా మాట్లాడినారు. కానీ పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గొప్పగా రాణిస్తూ వస్తున్నారు. అలాగే తన దృష్టిలోకి ఏవైతే సమస్యలు వస్తాయో ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటా ముందుకు పోతా ఉన్నారు. నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా. ఆయన ఎన్ని స్థానాలు అయితే పోటీ చేశాడో, ఆయన కావచ్చు ఆయన పార్టీ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా గెలిచింది. ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన తెలియదు అంటే రాజకీయంగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. అంత గొప్పగా సక్సెస్ అనేది ఎలా ఉండాలో ఎలా ఉంటుందో చూపించి ఆయన వ్యతిరేకించిన ఆయన విమర్శించిన వాళ్ళందరి నోళ్ళు కూడా మూపించాడు. అట్లా చేసినాడు. ఇక తిరుమల లడ్డూ వివాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచంలో హిందువులు ఎక్కడైతే ఉంటారో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి తిరుమల లడ్డూలో ఈ ఎద్దు కొవ్వు అలాగే పంది కొవ్వు చేప నూనె వాడినట్టు ల్యాబ్ రిపోర్ట్లో బయటపడింది. ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్థమవుతుంది మీకు. చూడండి ఒకసారి. నిజంగా హిందూ పుట్టుక పుట్టినవాడు, నేను హిందువునని భావించేవాడు, నేను హిందువునని నమ్మేవాడు ఎవడైనా అలాంటి పని చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాడు. దేవుణ్ణి అంటే ఇప్పుడు మన హిందూ దేవి దేవతలు ఉన్నారు కదా. సపోజ్ మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నమ్మేవాడు ఎవడైనా కూడా పని చేయగలుగుతాడయ్యా. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైతే ధర్మద్రోహులు అలాగే హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు డబ్బులు మిగులుతుందనో లేకపోతే దాంట్లో డబ్బులు ఒకరు దొబ్బు ఇచ్చని చెప్పి ఎవరన్నా అన్నాని బదులు ఆసుతో తింటారు. ఎవరన్నా అన్నమే కదా తింటారో. ఈ పనికి మాలిన ముండా కొడకలకు బుద్ధి ఏమైంది? అది కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో మారు చేసిన అంటే వీళ్ళ పుట్టగతులు ఉంటాయా? అసలు వీళ్ళకు వంశము, వీళ్ళ వంశాలు, వీళ్ళ వారసత్వాలు అనేవి ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన మరికొన్ని విషయాలను కూడా బయటపెట్టినారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన తర్వాత కొంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చి నన్ను కలిసినారు. వాళ్ళు తిరుమల లడ్డు ప్రసాదం కొంచెం తేడాగా అనిపిస్తుందని చెప్పి, ఒక రకమైన వాసన వస్తుందని చెప్పి నా దగ్గర కంప్లైంట్ చేశారు. అప్పుడు నేను కూడా ఈ తిరుమల లడ్డు ప్రసాదాన్ని రుచి చూసిన. నాకు కూడా అప్పుడు డౌట్ వచ్చింది. కానీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తయారీ విషయంలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడతారని చెప్పి నేను భావించలేదు. కనీసం ఊహించలేకపోయినారని మాట్లాడినాడు. ఎవరు అనుకుంటారు? ఎవరైనా అనుకుంటారా? ఎలా అనుకుంటారు? అలాంటిది ఇప్పుడు తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూలోనే కాదు, ఆయనకు పెట్టే నైవేద్యంలో కూడా ఆ నెయ్యినే కలిపి ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఆడ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కావచ్చు, వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. దాంట్లో కొంతవరకు వాస్తవాలు కూడా ఉన్నాయి. దాని గురించి మనం కూడా గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి వాళ్ళని అక్కడ చైర్మన్గా తీసుకుపోయి కూర్చోబెట్టి ఏం చేశారో చూడండి. ఇప్పుడు మీకు హిందువుల మీద నమ్మకం లేదు, ఇప్పుడు మీకు హిందువులు అంటే ఇష్టం లేదు, హిందూ ధర్మం మీద మీకు మంచి అభిప్రాయం లేదు, అలాగే హిందూ దేవి దేవతల మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఆ టీటీడీని తీసుకుపోయి అయోధ్య రామ మందిరం వచ్చేసి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కింద ఉండాలి, అదే మరి ఇచ్చేసేయండి. హిందూ సంస్థలో లేకపోతే హిందూ సంఘాలు లేకపోతే ఎవరైనా మఠాధిపతులు దాన్ని మీకంటే బాగా అద్భుతంగా నడుపుతారు. మీలాగా తీసుకొచ్చి ఈ పశువుల కొవ్వును పంది కొవ్వును తీసుకొచ్చి చేప నూనె కలిపి దాంట్లో చేయరు కదా, పెట్టి చేయరు కదా. మీ అంత నీచంగా ఎవరు కూడా చేయరు కదా. ఏమి చేశారు అసలు మీరు?
కనీసం మీకు పుట్టగతులు ఉంటాయా? ఇది నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఇది నిజంగా ధర్మదోషణ కన్నా దుర్మార్గమైన చర్య. అసలు ఆవు నెయ్యి విలువ దాదాపుగా 1000 రూపాయల పైన ఉంటుంది. కానీ లీటర్ ఆవు నెయ్యిని మన దేశంలో ఎవరు కూడా 360 రూపాయలకు తయారు చేయలేరు. అలాంటిది రోజుకు 15,000 లీటర్ల ఆవు నెయ్యిని ఏ విధంగా 360 రూపాయల చొప్పున అందించినారు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో అతి పెద్ద కుట్ర దాగి ఉండాది. ఇది హిందువులను హిందూ భక్తులను చులకం చేయడమే అని చెప్పి మాట్లాడినారు. అదేవిధంగా నాకు ఈ మధ్య కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఏది తిరుమల విషయంలో పరమ పవిత్రమైనటువంటి తిరుమలకు లిక్కరు అంటే ఏంది మందును మాంసాహారాన్ని కూడా సరఫరా చేస్తూ ఉన్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టాం. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన అసలు నేరస్తులకు కఠిన శిక్షలు పడేదాకా ఊరుకునేది లేదు. వాళ్ళ తాట తీస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఇంకో విషయం అన్నమాట. తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారనమాట. ఇది అందరికి కూడా తెలుసు. భగవంతుడిపై విశ్వాసము పాపభీతి లేని వాళ్ళే ఇలాంటి పాప పనులు చేస్తారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టకపోతే హైందవ జాతికే కళంకం అని చెప్పేసి ఆయన పేర్కొనడం ఇక్కడ గమనార్హం. అర్థమవుతుంది మీకు. పాప నివారణగా ఈ రోజు నుంచి 11 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి దీక్ష చేపట్టి 7 కొండల వాడిని క్షమించాలని చెప్పేసి వేడుకుంటాను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ మనమందరం కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ విషయం మీద జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు, అలాగే మఠాధిపతులు కావచ్చు, ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఇదే విషయంలో నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తా. ఇదంతా ఒక తంతు అయితే పచ్చి హిందూ వ్యతిరేకి ఒక లోఫర్గాడు అన్నం కాదు అశుద్ధం తినే ఒక నీచమైన ఎదవా ఎవడు తెలిసినా పేరుకేమో ప్రకాష్ రాజు, కానీ ఓడిలో కానీ ఓడి మొహంలో కానీ ఓడి బతుకులో కానీ ప్రకాశం అనేదే ఉండదు. అటువంటి ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ ఒకటి పెట్టాడు. ఏమని పెట్టాడు తెలిసినా? ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే ఒకవైపు హిందువుల మీద ద్వేషం జిమ్ముతానే తప్పు చేసిన వాళ్లకు ఒత్తాసు పలుకుతానే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది, దర్యాప్తు చేయండి, నేరస్తులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి మాట్లాడాడు. ఇంతవరకు బాగానే ఉండదు కదా. అంతేగాని ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? ఊహాగానాలు ఏందిరా? లబ్బే లత్కోర్ లఫంగే ఏది ఊహాగానాలు అంటే ఇప్పుడు వచ్చింది ఏంది అంటే 1000 రూపాయల పైన ఉండే లీటరు నెయ్యి వచ్చేసి 320 రూపాయలకు రావడం అంటే అది ఊహాగానమా? అంటే దాంట్లో అప్పటికి ఏం కలుపుంటారు ప్రత్యేకంగా? అంటే నువ్వేమైనా సబ్సిడీ కింద ఇవ్వమని చెప్పేసి నువ్వేమైనా నీ ఆస్తులు ఏమైనా భాగాలు ఇచ్చావా కంపెనీ వాళ్లకు? అవి ఏ విధంగా ఊహాగానాలు అవుతాయి? నీ కుట్రలో ఎన్ని రోజులు ఈ మారి కొనసాగిస్తావు? హిందువుల మీద నీ ద్వేషాన్ని ఎన్ని రోజులు ఈ మారి చిమ్ముతానే ఉంటావు? దాంట్లో ఊహాగానాలు ఏదో ఉండదురా లబ్బే. అసలు నువ్వు హిందువులకే పుట్టావా? అసలు నువ్వు పాకిస్తాన్ వాళ్ళకి పుట్టావా? నువ్వు ఎవరికి పుట్టావు? ఎవరికి పుట్టావు నువ్వు? అసలు ఏ రకంతో ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లజ్జ లేకుండా హిందువుల మీద బతుకుతా, హిందువుల మీద ఆధారపడి బతుకుతా అంటే నీ సినిమాలు నువ్వు యాక్ట్ చేసిన సినిమాలు కూడా హిందువులు కూడా చూస్తారు కదా. కనీసం ఏ మాత్రం విశ్వాసం విజ్ఞత ఏమీ లేకుండా, కృతజ్ఞత లేకుండా నీలాంటి చెడపుట్టిన దరిద్రపుండా కొడుకులు ఎట్ట మాట్లాడుతున్నారు ఈ మారిగా అని చెప్పి అడుగుతున్నా. నీ పుట్టుకలో ఇంతకో దాంట్లో అన్నా ఉండదా సక్రంగా? అది కూడా నీ పుట్టుకలో కూడా కల్తీనేనా? ఖచ్చితంగా కల్తీ ఉండే ఉంటుంది. నీ పుట్టుకలో కల్తీ లేకపోతే ఇట్లాంటి కల్తీ మాట్లాడతావు ఎట్ట మాట్లాడతావురా? కల్తీ నీ బతుకు అంగా ఇడు మాట్లాడతా. కేంద్రంలో మీ స్నేహితుల వల్ల అంటే ఎవరు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని ఉద్దేశించి మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మత కల్లోలాలు చాలు అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఇప్పుడు సరే బీజేపీ మాట కదా నువ్వు ఉద్దేశించి మాట్లాడినావు. బీజేపీ వల్ల మత కల్లాలు ఎక్కడ జరిగినాయి? ఎవరైనా కూడా పోయేసి పలానా మతం వాళ్ళ మీద పలానా మతం వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పి వాళ్ళు ఏ రోజు నాకు చెప్పినారా? ఏదన్నా ఉండదా? మోడీ గారు ఏ రోజున అన్నారా? లేకపోతే అమిత్ షా అన్నారా? యోగి ఆదిత్యనాథ్ అన్నారా? ఎవరు మత కళాలు ఎవరు సృష్టిస్తున్నారు? ఒరే పనికిమాల ముండా, సంకర జాతి ముండా, లబ్బే లత్కోర్ లఫంగి, ఎందుకు పనికిరాని జఫా జాకోరా? నీలాంటి సంకర్ జాతి సన్నాసులు ఉన్నబట్టే ఈ దేశము సనాతన ధర్మం ఈ మాదిరి ఉండాలి. నేను ఇంకో మాట చెప్తా. నిన్నగాక మన వినాయక చవితి అయిపోయింది. వినాయక చవితి మండపాల మీద ఎన్నో చోట్ల రాళ్ల దాడులు జరిగినాయి. అంత మాత్రము ఇతర మతస్థులకు సంబంధించి వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఈ విధంగా ఏడైనా జరిగినాయా? దాని గురించే మాట్లాడవు కదరా. ఏం చేస్తే పుట్టావరా నువ్వు స్వామి? ఏ మిషన్లో వచ్చి వచ్చినావరా? ఏ మిషన్ పెడితే నువ్వు ఉత్పత్తి అయినవరా నువ్వు? సిగ్గు లజ్జ లేకుండా ఈ మారి మాట్లాడేదానికి ఎవడి వల్ల మతకల్లో జరుగుతున్నాయి? అసలు ఏంది వీడి ఉద్దేశం?
వీడు ఏంటంటే ఇప్పటికి కూడా ఏంటంటే ఇక్కడ కూడా హిందుత్వం మీద, హిందూ దేవీ దేవతల మీద ఇప్పటికి కూడా విషయం చిమ్ముతానే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ వీడు నటించిన సినిమాలు చూస్తే అది మనకు పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడిని ఎంకరేజ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకంటే వీడియోలో ఎక్కువ మాట్లాడకూడదు. అది నాయనా దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం, హిందుత్వానికి సంబంధించిన అంశం. మనం ప్రాణాతి ప్రాణంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో నమ్మకంగా మనం పూజించుకునేటటువంటి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశం. దీంట్లో రాజకీయాల గురించి కానీ ఇంకొకటి గురించి కానీ మాట్లాడితే ఎవడైనా ముందుకు వచ్చి మాట్లాడితే మెట్టు తీసుకొని మూతి పళ్ళు రాలగొట్టండి. అది దాంట్లో అయితే డౌటేలే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మన మీద, మన ధర్మం మీద, హిందువుల మనోభావాల మీద ఏ స్థాయిలో దాడి జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలా, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలా. ఊరికి అవసరాల కోసం పోయి దేవుడికి దండం పెట్టేది నీ బొచ్చెవుడు కాలరా, బొచ్చుగా నువ్వు పోయి కొండకు పోయి తిరుమలకు పోయి నువ్వు గుండు కోరుకుంటా అంటే నీ బొచ్చు ఈ మధ్య పడినాడా దేవుడా? నీ కోరికలు తీరాలా, నీ మొక్కులు తీరాలని చెప్పేసి నేను 1000 లేచ్చా, 100 రూపాయలు లేచాడా, 116 లేచ్చా, నేను గుండిచ్చా, నేను ప్రదక్షిణ లేచ్చా, నేను పొల్లు దండాలు పెడతానని చెప్పి నీ అవసరాలకు దండాలు పెడుతున్నావు. కానీ నిజంగా దైవభక్తితో పెడుతున్నావా? దైవభక్తితో చేసేవాడు ఎవడు కూడా ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం. ఖచ్చితంగా ఈరోజు హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద, హిందువుల మనోభావాల మీద దాడి జరిగింది. దాడి జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలా. తప్పు ఎవడు చేసినా కూడా తుప్పు రావ తప్పాల్సిందే, డౌటేలే. జై శ్రీరామ్.